హాయ్ అండి. వెల్కమ్ టు వీఎల్సీ డైరీస్. బెండకాయ, ఎండు చింతాకు ఇగురు కూర ఎలా చేయాలో చూసేద్దామా? ఎప్పుడైనా నోటికి పుల్లగా తినాలనిపించినప్పుడు ఈ కూర ది బెస్ట్ ఆప్షన్ అండి. ఈ కూర కోసం ముందుగా మన బేసిక్ పోపు వేసేసుకున్న తర్వాత చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ వేసేసుకొని ఆనియన్ పింక్ కలర్‌లోకి టర్న్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. నేను ఈ ఆనియన్ తొందరగా మగ్గడానికి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఆనియన్ పింక్ కలర్‌లోకి టర్న్ అయిన తర్వాత చాప్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. బెండకాయ 30% కుక్ అయిన తర్వాత ఎండు చింతాకుని ఫైన్ పౌడర్ లాగా మిక్సీకి వేసేసుకొని ఒక 1½ టీ స్పూన్ టు 2 టీ స్పూన్స్ మనకి పడుతుందండి. నేను ఇక్కడ హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నాను. నాకు ఆ క్వాంటిటీకి 1½ టీ స్పూన్ పులుపు అనేది సరిపోయింది. అందులోనే ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకోవచ్చు. మీరు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఎండు కారం కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. నేను బెండకాయలో జిగురు ఎక్కువగా వస్తుంది కదా, కొంచెం జిగురు తగ్గుతుందని చెప్పి ఓ టీ గ్లాసుడు మజ్జిగ కూడా వేసేసుకున్నాను. మజ్జిగ వేయటం వల్ల జిగురు తగ్గుతుంది. ప్లస్ చింతాకు ఎక్కువగా అడుగు అంటుతుందండి. ఆ అడుగు అంటే ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది. మొత్తం అన్నీ వేసేసుకొని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే కూర అడుగు పట్టేస్తుంది. ఈ కూరలో ఉప్పు, కారం సమానంగా పడ్డాయంటే సూపర్‌గా ఉంటుందండి.